ఏలేశ్వరం మండలంలోని సిరిపురం గ్రామంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్య గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా గ్రామాల్లోని మురుగునీటి సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కేవలం పరిశీలనకే పరిమితమై తాత్కాలిక చర్యలు మాత్రమే చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల నుంచి, వీధుల నుంచి వచ్చే కలుషిత నీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రస్తుతం వేసవి కాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో గ్రామ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా కష్టమవుతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన డ్రైనేజ్ మార్గం సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రహదారులపై ప్రవహిస్తూ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు ఎక్కడానికి, పాఠశాలకు చేరుకోవడానికి రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీటిని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించిన సమయంలోనే సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందా, కాంట్రాక్టర్లు చేతిబాటం చూపించారా, లేక ప్రజా సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామ సచివాలయంలో సిబ్బంది కొరత కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రం ఉన్నప్పటికీ అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది కనిపించడం లేదని, ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నా ప్రజలకు మాత్రం ప్రయోజనం కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులే సమస్యను చూసి ముక్కు మూసుకుని పక్కదారులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని, లేని పక్షంలో ఈ సమస్యను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.